మనం ఇలా మంచిగా కడిగి పెట్టుకున్న ఫిష్ అయితే ఒక బౌల్లో ఇలా తీసేసుకొని మనం ఇలా కొంచెం పసుపు అలాగే సరిపడా అంత కారం పొడి ఒక 2 స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా అంత ఉప్పు, ధనియాల పొడి, అల్లం పేస్టు, అలాగే ఒక 2 స్పూన్ల కర్డ్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే ఇలా పీస్లకి పట్టేటట్టు మంచిగా కలిపి అయితే మనం ఒక పాత్రలో అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదా మనం ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత పీసెస్ని ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఇలా ఫిష్ పీసులు అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా ఉప్పు కారం పెట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా చేపలు వేయించుకోవడానికి అయితే పెనం మీద కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత అలాగే ఇలా ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ పీసుల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై అయితే చేసి పక్కకైతే పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే టైంలో ఆయిల్ని అయితే పక్కకున్న దాన్ని పైన వేసుకుంటూ ఇలా అయిన ఒక సైడ్ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పి పెట్టుకోవాలి. ఇలా మనకు మంచిగా ఫిష్ పీసులన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి అయితే ఇలా పక్కకైతే పెట్టేసుకోవాలి అండి. మనకు సింపుల్గా ఇలా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.